ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నటువంటి సైబర్ కేటుగాళ్ళు ఎవరిని విడిచిపెట్టడం లేదు. అమాయకపు జనాలు, నిరక్షరాస్యులు, రైతులు ఇట్లా సామాన్యమైనటువంటి జనాలనే కాకుండా వీఐపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఛాన్స్ దొరికితే చాలు అందినకాడికి దోచుకుంటున్నారు. ఇక ఇప్పటికే తాజాగా మనం చూసాము, నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్ చేసినటువంటి సైబర్ కేటుగాళ్ళు మరి దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి మళ్ళీ ఆయనకి పంపించడం జరుగుతుంది, బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. అయితే ఆయన మాత్రం మరి దానికి స్పందించకుండా మరి దాన్ని అట్లాగే వదిలిపెట్టడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ నేతలకు కూడా ఆ యొక్క కేటుగాళ్ళు, సైబర్ కేటుగాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఎమ్మెల్యే వీరేశం స్పందించకపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఆ యొక్క వీడియో కాల్ని పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే వేముల వీరేశం ఫిర్యాదు చేశారు. సో దీనికి సంబంధించి ఎవరు ఇట్లా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారో దాన్ని నిగ్గు తేల్చాలని చెప్పడంతోనే మరి 3 బృందాలుగా ఏర్పడినటువంటి పోలీస్ టీం మధ్యప్రదేశ్లో యొక్క 3 సైబర్ నేరగాళ్లను అయితే పట్టుకోవడం జరిగింది. ఆ 3 నిందితుల్ని మధ్యప్రదేశ్లో పట్టుకొని మళ్ళీ నకిరేకల్కు తీసుకురావడం జరిగింది. ఇటీవల కాలంలో మనం చూసాము, చాలా అంటే రైతుల అకౌంట్ల నుంచి కావచ్చు, లేకపోతే ఎవరైతే మరి వాళ్ళ వలకు చిక్కుతారో వాళ్ళ అకౌంట్ల నుంచి కావచ్చు, మరి మాయమాటలు చెప్పి వీడియో కాల్స్ చేసి, న్యూడ్ కాల్స్ చేసి అందిన కాడికి దోచుకుంటున్నటువంటి పరిస్థితి, ఈజీ మనీతో మొత్తానికి లక్షలు కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి. మరి టెక్నాలజీ పెరగడంతో మరింతగా వాళ్ళకి యొక్క సులువైందని చెప్పుకోవాలి వాళ్ళకి సంబంధించి నేరాలు చేయడంలో. సో మొత్తానికి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు, 2 మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ కావచ్చు, వాళ్ళు వలపన్ని ఆ విధంగా మోసం చేసినట్టు కూడా వాళ్ళు పోలీసులు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ యొక్క సైబర్ కేటుగాళ్ళ వలలో పడకుండా ఎమ్మెల్యే వీరేశం మాత్రం జాగ్రత్తలు పడ్డారు. ఈ యొక్క సైబర్ నేరాలు పెరుగుతున్నటువంటి క్రమంలో అపరిచితమైనటువంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆయన కూడా సూచనలు చేస్తున్నారు. సో ఇప్పటికైతే నిందితుల్ని మాత్రం పోలీసులు పట్టుకున్నారు, మధ్యప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళుగా గుర్తించారు. సో ప్రజలు మాత్రం యొక్క పెరుగుతున్నటువంటి టెక్నాలజీలో మరి ఇప్పటికే సైబర్ నేరగాళ్ళు మరి మితిమీరి వ్యవహరిస్తుండడం వల్ల మరి మీకు అపరిచితమైనటువంటి కాల్స్ వచ్చినా, లేకపోతే అనుమానిత వ్యక్తులు కాల్ చేసి మిమ్మల్ని బెదిరింపులకు పాల్పడ్డా మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. బీ అలర్ట్.